మరి ఇంకా అయితే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పటిలాగే మనము అన్ని పండుగలు పులిహోర కంపల్సరీ చేస్తాము. మనం ఈరోజు ఎప్పుడు చేసేవి కాకుండా కొంచెము మరమరాలు పచ్చి కొబ్బరితోటి పులిహోర. మరమరాలు పచ్చి కొబ్బరి పులిహోర. ఓ చాలా వెరైటీగా ఉంది, మరమరాలతో పులిహోర. దాన్ని ఇంకెందుకు ఆలస్యం, శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనకి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నారు. అదే మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర అనమాట. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. మరమరాల పచ్చి కొబ్బరి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టిన మరమరాలు, ఇంగువ, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా ఎలా చేయాలో ఏం చేయాలో మీరు చెప్తే చేసేద్దాం. ఫస్ట్ మనము పొయ్యి వెలిగించేసి అవునా ప్యాన్ పెట్టేసి. ఓకే. పండగలు అంటే మాత్రం మనం శ్రీదేవి గారు వంట చేయాలి, ఎందుకంటే వంటకాలు ఎక్కువసేపు ఉండనీరు, దగ్గర వెళ్ళిపోవాలి ముందు బయటకి. సో ఈరోజు అందులో పెళ్ళి అంటే ఇంకా మన శ్రీరాముల వారి పెళ్ళి అంటే మనందరం ఆల్మోస్ట్ మన ఇంట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మండపాల దగ్గరికి వెళ్తాము. సో ఆ లోపు మనం లైట్గా ఫుడ్ టేస్టీగా పండగ సెలబ్రేషన్ పోకుండా చేయాలి అంటే మీ రెసిపీస్ హ్యాపీ. అన్నీ మనము ఏదైనా సరే పలానా వంట చేయాలని మనం అనుకున్నాం అనుకోండి, ఎవరు చేసినా ఫాస్ట్గా అయిపోతుంది. అది చేసే వరకు ఆలోచిస్తే మటుకు లేట్ అయిపోతుంది. అవును. సో ఇప్పుడు మనం జస్ట్ ఆయిల్ వేడి చేస్తున్నాము పులిహోరకి. మీరు మరమరాలు ముందే కడిగి లోపల చెప్తాను. మరమరాలు మనము వాటర్లో నుంచి దేవేసుకొని ఇలా పిండేసి ఉంచుకోవాలి. ఓకే. ఇంకా పచ్చి కొబ్బరి మటుకి ఇలాగ తురిమేసి ఉంచుకోవాలి. అంతే, జస్ట్ వాటర్లో వేసేసి వాటిని కడిగినట్టు అలా మట్టి ఏమైనా ఉన్నా కూడా మనకి శుభ్రం అయిపోతుంది అన్నమాట. ఆయిల్ వేడెక్కింది, ముందు ఏం వేద్దాం? ఫస్ట్ పల్లీలు వేద్దాము. పల్లీలు వేయించి పక్కన పెట్టేద్దామా? అవసరం లేదు, పర్వాలేదు దీనిలోనే. ఎందుకంటే పోపు సామాన్లు అన్ని తొందరగా వేగిపోతాయి అన్నమాట. పల్లీలు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అది ముందు వేస్తాము. సో కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ పల్లీలు వేసి అవి కొంచెం వేగాను. ఇప్పుడు పోపు సామాన్లు. ఇప్పుడు పోపు. సో ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఓకే. బారుగా కట్ చేసి పచ్చిమిర్చి. నెక్స్ట్ ఎండుమిర్చి. పులిహోర అంటే కంపల్సరీగా మనము ఇంగువ వేసుకుంటేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అంతే. ఇంగువ. నెక్స్ట్ పసుపు. ఆపైనా అక్కర్లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరి. ఓకే. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు. కడిగి పెట్టిన మరమరాలు కరగటం వల్ల ఏమో కొంచెం మెత్తగా అయినాయి, లేకపోతే మనకి తినటం ఇబ్బంది కదా. ఇప్పుడు ఉప్పు వేద్దాము, దీనికి సరిపడంత ఉప్పు. చాలా తక్కువ పడుతుందేమో, ఆల్రెడీ మరమరాలు ఉప్పు. అవునవును, అంటే నిమ్మకాయ రసం పిండుతాం కదా, ఉప్పు వేస్తున్నాను. ఇలా పొడి పొడిగానే ఉంటుందా? ఇప్పుడు అదంతా పోపు అంతా కూడా బాగా కలిసిపోతే కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవరు అన్నీ కూడా ఆ వాటర్ ఉంటుంది కదా ఎంతైనా, అదంతా ఇప్పుడు మరమరాలు పీల్చుకుంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం రెగ్యులర్గా పులిహోరలు చాలా చేస్తుంటాము, రకరకాల వీటితో. ఉసిరికాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఏదైనా మనం అన్నం వండుతాం కాబట్టి టైం పడుతుంది. ఇదైతే ఫాస్ట్గా చేసేది. అవును, ఇలా టక్కన అనుకోగానే చేసేయచ్చు 5 నిమిషాలు. ఇప్పుడు మనం గ్యాస్ పని చేయొచ్చు. యాక్చువల్లీ ఉపవాసం ఉన్నప్పుడు కూడా మరమరాలు, సగ్గు బియ్యం తీసుకోమంటారు కదా, ఉపవాసం చేసే వాళ్ళకి అది మంచిది. సో స్టవ్ ఆపేసాము. ఆపేసిన తర్వాత మనము నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మరసము గ్యాస్ ఆఫ్ చేసాక వేసుకుంటే చేదు పడుతుంది. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుంటే డిష్ అవుట్ చేసుకోవటం. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అవును, పప్పులు అంతా ఉన్నాయి, పచ్చి కొబ్బరి ఉంది కదా, టేస్ట్ బాగుంటుంది.
సో ఇలా మనం బాగా నిమ్మకాయ వేసాం కదా, మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీద్దాం. మరమరాలు పచ్చి కొబ్బరి పులిహోర రెడీ వీణా. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, మరమరాల పచ్చి కొబ్బరి పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టిన మరమరాలు, ఇంగువ, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు. మరమరాల పచ్చి కొబ్బరి పులిహార తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసి ఫ్రై అవుతుండగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న మరమరాలు కూడా వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మరమరాల పచ్చి కొబ్బరి పులిహార రెడీ.